హరిహోం. శివుడాజ్ఞలైతే చీమైన కుట్టదు అంటారు. చీమంటే మనిషిలో కూడా చీమ స్వభావం ఉంటుంది. చీమొచ్చే కుట్టక్కర్లా. ఎదుటివారిని మాటలతో చేష్టలతో మనసును నొప్పిస్తే అది చీమ కుట్టడమే అవుతుంది. శివుడు ఆజ్ఞ ఎవరాజ్ఞ కావాలి? అందరి యొక్క మనసు వెళ్ళి పంచభూతాలకు మొరపెట్టుకుంటుంది. ఆ పరమాత్మ ఎవరో ఒక రూపంలోని మనకి సందేశాన్ని పంపుతాడు. మిమ్మల్ని మీరు ఇది అని గుచ్చితే బుద్ధి జ్ఞానమైనా వస్తుందేమో. ఈనాటి సృష్టి యొక్క రహస్యం అంతా భూమి మీద మనుషుల్లోనే ఉంది. మనసును పని చేస్తే సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోలేం. మాటను అధికంగా వాడితే మనల్ని మనం ఏంటో గ్రహించలేం. పనుల్ని ఫలితం ఆశిస్తే మనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నామో అనే ఆలోచన రాదు. కానీ ఇవన్నీ కలిపి శరీరాన్ని కష్టపెట్టినప్పుడు మటుకి భగవంతుడా నువ్వే దిక్కు అనే నేర్పడం తల్లిదండ్రులు గురువులు నేర్పారు. భగవంతుడా నువ్వే దిక్కు అంటే ఇదేనమ్మా నేను చెప్పాల్సింది. నీ దిక్కు ఇది. నీ మొక్కు ప్రత్యక్ష దైవం. ఈరోజు ప్రతి ఆడది ఎదుటివారితో పడడానికి సిద్ధంగా లేదు. ప్రతి మగవాడు మనం చెప్పింది వినాలి అనుకుంటాడు. అలాగని ఆడదాని స్వభావం మగవాడిలోనే ఉంటుంది, మగవాడి స్వభావం ఆడదానిలోనే ఉంటుంది. ఎందుకంటే గత జన్మల్లో ఆ శరీరం ఈ శరీరం కూడా తీసుకుని ఈ శరీరంలోకి వచ్చాం. అందుకే ఎదుటిన్న వారిని సాధిస్తూ వేధిస్తూ అదే ఆనందంగా బతికేస్తున్నాం. ఉన్న ప్రశాంతతను పోగొడుతున్నాం. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ప్రశాంతత ఎప్పుడు పోతుంది? నిద్ర పట్టకపోతే మరుసటి రోజు పని చేయలేక అలా ఒక వారం రోజులు కొనసాగేసరికి చికాకు కోపం పెరిగి మాటలు తూటాల్లాగా వస్తాయి. అమ్మ బాబోయ్ ఇప్పుడు వరకు ప్రశాంతంగా గడిపి ఈరోజు ఎందుకు ఇలా తయారయ్యారు అని వారిని హాస్పిటల్కి తీసుకెళ్తాం. అప్పుడు ఆ నిద్ర పట్టేసరికి ఉన్న ప్రశాంతత అంతా వచ్చేస్తుంది. అది తప్పు. ఎంతటి మందు వేసుకున్నా సరే ఇంట్లో మాటల్లో పనుల్లో ప్రశాంతత ఎక్కడ వస్తుంది? ఫలితం ఆశించి చేస్తున్నాం. వాడు ఫలితం ఆశించినందుకు మెదడు మీదే ఒత్తిడి కురిపిస్తాడు. ఇంట్లో మనం అనుకున్నట్టు లేదే మన జీవితం అని మాటలతో చేష్టలతో తూటాల్లా కురిపిస్తారు. మరి ప్రశాంతత ఎక్కడొస్తుంది? ఒంట్లో ఇంత ఒత్తిడికి గురి చేసాం మెదడుని, మాటని ఎదుటివారిని హింసించాం. మరి ప్రశాంతత ఎక్కడొస్తుంది? రాదు. ఆ ప్రశాంతత రావాలంటే మందులు వేసుకుంటే పోదు. మందులు వేసుకుంటే తాత్కాలికమైన 1-2 గంటలు ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటాం. కానీ నువ్వు ఈ రోజంతా మెదడును ఒత్తిడికి గురి చేసావు కదా, సాయంత్రమే టిక్కుమని నిద్రలోంచి తట్టి లేపుతుంది. దానికి ఇంకో ముందు వెళ్ళేసుకుంటే పోదు. అది పోవాలంటే ఆ మెలకు వచ్చినప్పుడు ఈరోజు భగవంతుడు మన ముందే ఉన్నాడు, రాక్షసుడు మన ముందే ఉన్నాడు. మోడీ లాంటి వారు సేవలు చేసేవారు యోగ నిద్ర అనేదాన్ని మన ముందు ఉంచారు. అది పెట్టుకుని అమృతాసనంలో వేసుకుంటే అప్పుడు మనకొచ్చింది ఒత్తిడి. మరి అంతటి పనులు చేస్తున్నాడే మోదీ, అంతటి దైవకార్యాలు చేస్తున్నాడే యోగి ఆదిత్యనాథ్, అంతటి నేను నమ్మిన గురువు ఉన్నారు చూడండి, వారు ఉన్నారే, వారికి ఉన్న ప్రశాంతత మనకెందుకు లేదు? ఎక్కడ లోపం? ధనమే లోపం. వారు ధనాన్ని పట్టుకోలేదు,
జీవిత భవిష్యత్తుని పట్టుకున్నారు. ఎవరు తన జీవితమా కాదు, చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న బాగోగులు వారి జీవితంగా భావించారు. మరి అంతటి ఉదయం లభిస్తే పని ఒత్తిడితో వాళ్ళు పడుకునేది 3 గంటలే కదా. ఈనాడు నేను నమ్మిన గురువు 3 గంటలే పడుకుంటారు. మెలకు వచ్చిన వెంటనే యోగా, ప్రాణాయామ, మంత్ర జపం, యోగ నిద్ర చేస్తున్నారు. మోదీ రాత్రి 12 వరకు అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాడు. అతను పడుకునేది 3 గంటలే, 2 పూటలే ఆహారం. మరి వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతమందికి ఇన్ని సూచనలు చేస్తూ భారతదేశాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తున్నాడే. మనం విదేశీ భావాజాలంలో ఉన్నాం. హై లెవెల్ మెయింటైన్ చేస్తూ మన మెదడుని కూడా హై వోల్టేజ్ కరెంటుతో షాకులు కొట్టిస్తున్నాం. ఆ హై వోల్టేజ్ ఏంటి? మాట, పనితీరు, ఆలోచన తీరు. మాట ద్వారా ఎదుటివారిని నొప్పించినా మెదడుకే ముప్పు. ఎందుకంటే కోపంతో వస్తుంది కదా మాట, ఆలోచన లేకుండా వస్తుంది కదా. మరి సాయంత్రం ఎక్కడ నిద్రపడుతుంది? పని ఏదో సాధించేయాలి, ఏదో చేసేసి ఇంట్లో పిల్లల్ని ఇలా చదివించేయాలి, అలా చదివించేయాలి అని సంస్కారాలు లేకుండా పెంచుతున్నాం కదా. వచ్చేసరికి ప్రేమగా పలకరింపులు, ఎదుటివారిని హత్తుకుని వారికి పాదాలకు నమస్కారం చేసి, పక్కనున్న రాష్ట్రాల్లో వారికి ఉంది ఆ యోగం, మనకు లేదు. ఇంకా పనితీరులో ఆశే, మాట తీరులో క్రోధం, ఆలోచన తీరులో మనం ఇంకా ఎంత సంపాదించాలి, ఎంత ఎదగాలి అనే తప్ప మనం ఎదుటివారి నుంచి నేర్చుకుంటేనే కదా. పెద్దల్ని గౌరవభక్తులతో చూస్తేనే కదా. మరి అప్పుడు శరీరం ఎక్కడ సహకరిస్తుంది, నిద్ర ఎక్కడ పడుతుంది? ఆ రెండూ జరగాలి అంటే యోగా, ప్రాణాయామ చెయ్యాలి. యోగ నిద్రలోకి జారుకోవాలి. యోగ నిద్ర ఈరోజు ఈ ఫోను మంచి చూపిస్తుంది, చెడు చూపిస్తుంది. ఇందులోనే ఉంటుంది యోగ నిద్ర. ఆ యోగ నిద్రలోకి జారుకుంటే ఉదయం నుంచి ఒత్తిడికి గురైన జీవ కణాలన్నీ కూడా ప్రశాంతతలోకి తీసుకెళ్తాయి. మనసు ఇన్నాళ్ళు పెట్టిన ఒత్తిడిని ప్రశాంతతలోకి తీసుకెళ్తుంది. అప్పుడు నువ్వు మౌనమైన ప్రయోజనం ఉంది. ఈనాడు చిన్న వయసులోనే మనం మన బిడ్డల్ని మానసికంగా కృంగదీస్తున్నాం. మన కుటుంబాల్లో ప్రేమలు లేక, ఆప్యాయతలు లేక, అరుపులు, కేకలు, పెడబొబ్బలు, పిల్లల బిత్తర చూపులు చూడుకోకుండా ఏమవుతుందో అని గ్రహించలేక, బోరుమని పట్టుకుని ఏడవలేక ఎంత మానసికంగా నలిగిపోతున్నారు. గురువుల చుట్టూ తిరగగానే కాదు, ఈరోజు ప్రతి గురువు కూడా వాడి చుట్టూ తిప్పుకోవాలని చూస్తున్నాడే తప్ప మనల్ని తట్టిలేపి మనం ఉన్న చోట ఉన్నతమైన ప్రేమలు, అభిమానాలు, గౌరవాలు పెంచుకునేలాగా జీవించట్లేదు. గౌరవం అంటే హోదా పరపతిలోనే ఉంది. ప్రేమ అంటే చెప్పనే అవసరం లేదు. అసలు ప్రేమకు అర్థం తెలుసా? ప్రేమలో ఉన్న యోగ్యతను గ్రహించారా? ప్రేమ అంటే ఒకరి మనసు ఎదుటివారి మీద
ఎటువంటి మాట, ఆలోచన పని నుంచి ఆశించకుండా, మనసు ఎదుటివాడిని చూసేసరికి పని చేయకుండా, మాట అనేది మౌనమైపోయి ఒకరినొకరు హత్తుకునేది ప్రేమ. అది ఈరోజు అత్తాకోడల మధ్య ఉందా, భార్యాభర్తల మధ్య ఉందా, తల్లి బిడ్డల తండ్రి బిడ్డల మధ్య ఉందా? మనమెంత మానసికంగా నలిగిపోయామో బిడ్డలు అంతే మానసికంగా నలిగిపోయారు. దానికి మందు వేసుకుంటే సమాధానం కాదు, మనల్ని మనం మార్చుకుంటేనే సమాధానం. దానికి మందు వేసి నిద్రపుచ్చడం కాదు. దానివల్ల ఈరోజు ఇన్ని చెప్తుంది చూడండి మీకు. నన్ను అర్థం చేసుకోలేక, నేను పడిన బాధను గ్రహించలేక, లోపం నా వల్ల ఎదుటివారు కష్టపడకూడదని మందులు మింగి శరీరం మెదడును ఒత్తిడికి గురి చేశాను. మరి నేను మనిషినే కదా. శరీరం ఒక పక్కంతా చచ్చిపోయింది. అలాగే మా తాతగారు ఆ మెదడు యొక్క మానసిక స్థితి బాగోక, ఎందుకంటే ఈ మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిందే కానీ అది విదేశీ భావజాలంలోనే ఉంది. ఆహార నియమాలు మారిపోయినాయి. ఆకర్షణలో పడిపోయి మనం ఎక్కడ జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నామని అవగాహన పోయింది. ఒకనాడు అత్తా కోడలు ఉదయం లేగిస్తే గొడ్డుకు మళ్ళీ కష్టపడేవారు. అయినా వారికి ఏ ఒత్తిడి ఉండేది కాదు. ఒకరికి 11 మందిని 15 మందిని కనేవారు. వారి శరీరానికి 80 ఏళ్ళు వచ్చే వరకు ఏ లోటు ఉండేది కాదు. ఎప్పుడో సనాతన ధర్మం వద్దు, మన ముందే అలాంటి వారు ఉన్నారు. ఈరోజు ఒకరిద్దరికి అంటున్నారు, ఒకరి మీద ఒకరికి ప్రేమలు లేవు. వారు కష్టాన్ని, పనిని దైవంగా, ప్రేమని దైవంగా భావించి ఉదయం నిలిస్తే భార్య పనిలో భార్య, భర్త పనిలో భర్త, సాయంత్రం పడక గదిలోనే వారు ప్రశాంతత, ఒకరినొకరు మాటల చర్చ. ఈరోజా ఆ కుటుంబాన్ని పెంచి పోషించడానికి శరీరాన్ని కష్టపెట్టేవారు, మనసును ఒత్తిడికి గురి చేసేవారు కాదు. మరి మనం ఈనాడు ఇంత చిన్న వయసులో మనసు ఎందుకు ఒత్తిడికి గురవుతుంది? వ్యామోహం, వ్యామోహం, వ్యామోహం. ఈ సమాజంలో మనకి గుర్తింపు, గౌరవం అంత ధనంలోనే ఉందని, అందులోనే ఆనందం ఉందని అటువైపే పరుగులు తీస్తున్నాం. అది జరగకపోయేసరికి తనకు తగ్గట్టుగా భార్య లేకపోయినా, భార్యకు తగ్గట్టు భర్త లేకపోయినా మేమెందుకు పడాలని అహంకారం పెంచి పోషించారు. మేము పడినట్టు మా పిల్లలు పడకూడదు అని బిడ్డల్ని పెంచి పోషిస్తున్నాం. ఆ పెంపక లోపమే ఈరోజు ఏ ఇంటిలోని ప్రశాంతత లేకుండా పోయింది. ఒకవేళ ఆ ఇల్లు ప్రశాంతంగా ఉందంటే అవతల వాడు నోరు మూసుకుని, ఆడదైనా మగాడైనా తన పని తాను చేసుకుని తనని చంపుకుంటూ జీవిస్తున్నాడు. వాడికి ఏదో ఒకరోజు ఆ ఒత్తిడి పెరిగి శరీరంలో ఒక్కొక్క జీవం ఒత్తిడి పెరగడంతో ముందుగా తలపోటు, గుండెల్లో దడ, కడుపు మంట, బీపీ, షుగర్, ఇవన్నీ కూడా ఒత్తిడి వల్ల వచ్చే రోగాలు. మరి ఆనాడు 100కు 100 మందిలో 10 మందికి ఉండేది, అంటే అంత మాత్రమే ఒత్తిడితో ఉన్నారు. ఈరోజు 100కు 100 మంది కాదు, 101 మంది అనారోగ్యం పాలవుతున్నారు. దేనివల్ల? ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ లేదు, అంటే సరైన అవగాహన లేదు, జీవితం పట్ల అవగాహన లేదు.
మాట పట్ల గ్రహింపు లేదు, ఆలోచన పట్ల అన్నీ ఆవేశకావేశాలే, అపోహలే. అవి పెరిగి ఏ గురువును ఆశ్రయిస్తే వారి చుట్టూ తిప్పుకోవాలని చూస్తున్నారే తప్ప ఇది మీ జీవితం, ఇక్కడ ఏమీ లేదు, మీలోనే ఉంది అని గ్రహింపును కలగనివ్వడం లేదు. ఒకవేళ గ్రహింపు కలిగితే వెంటనే మాట మౌనం అయిపోతుంది. అది లేదు అంటే వాడి చుట్టూ తిప్పుకుంటున్నాడు. అంతే, తిరిగే కాలు తిట్టే నోరు ఎప్పటికీ ఆగదు. అది ఆగింది అంటే మార్పు వచ్చింది అనే లెక్క. లోపం అన్ని వైపులా ఉంటుంది, ఒక్కరిలోనే ఉండదు. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటేనే మన బిడ్డల యొక్క యోగక్షేమాలు. లేదా మన కళ్ళ ముందే మానసిక ఆందోళనకి వారు గురవుతారు, మనము గురవుతాం. మనతో పాటు మన తల్లిదండ్రులు గురవుతారు. లోపం ఎక్కడ ఆలోచించే కదా మొదలైంది. మరి మనం చేసిన కర్మ ఏదైతే బంతి ఆకాశంలోకి వేస్తే వచ్చి ఎక్కడ పడుతుంది? మన మీదే. మరి అందరిలోనే పంచిపోతలే కదా. ఏదైతే వేసావో అది తిరిగి మనకే వచ్చి చేస్తుంది. గ్రహించండి, జీవితాలను మార్చుకోండి. ఎదుటివారి లోపాలు చుట్టం కాదు, మనం ఎక్కడ లోపం చేస్తున్నామో గుర్తించండి.